అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆరోస్ మీడియా. ఇవాళ నేను స్పైసీ హోమ్ మేడ్ మసాలాతో చేసే చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. ముందుగా చికెన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక అరకిలో చికెన్ని తీసుకొని దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, అలాగే 2 స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి అందులో లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాహి జీరా వేసి ఒక బిర్యానీ ఆకు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. ఈ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. బాగా కలపాలి. మ్యారినేట్ చేయడం వల్ల చికెన్కి చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి. కారం, ఉప్పు, అలాగే మనం వేసిన మసాలాలు పీస్కి బాగా పడతాయి. ఈ టైంలో మనము ఒక గుప్పెడు పుదీనా ఆకులు, కొత్తిమీర వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఒక 100 ml వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఏ గిన్నెలో మనము చికెన్ మ్యారినేట్ చేసామో దాంట్లో ఒక 100 ml వాటర్ పోసి ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మసాలా కోసం, నా స్టైల్ సీక్రెట్ మసాలా కోసం పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని కొబ్బరి తీసుకొని దాన్ని పీసెస్లా కట్ చేసుకొని దాంట్లో లవంగాలు, ఇలాచి, చెక్క మరియు 2 బిర్యానీ ఆకులు వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకొని చికెన్లో యాడ్ చేసుకోవాలి. దాన్ని బాగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక సన్నగా చీల్చిన పచ్చిమిర్చీలు వేసి ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 minutes ఉడికిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత కొత్తిమీర చల్లి ఒక 2 minutes అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ మసాలాతో తయారైన చికెన్ ఫ్రై రెడీ అండి. చూడండి ఎంత బాగుందో ముక్క కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలా.